నమస్తే. అందరూ బరువు తగ్గించి ఫిట్ కావండి. బరువు పెరగడం వల్లనే అనేక సమస్యలు వస్తున్నాయి. బీపీ అయినా, షుగర్ అయినా, హార్ట్ అటాక్ అయినా, ఈ రకరకాల సమస్యలకు మూల కారణం ఒబేసిటీ. ఒబేసిటీ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఎవ్రీ డిసీజ్. సో మాతో పాటు అందరూ యోగా చేయండి. ఇవాళ వరంగల్ 4వ రోజు, చాలా తొందరగా గడిచిపోతున్నాయి. మాతో పాటు ప్రతిరోజు వ్యాయామం చేయండి. మీ జీవితంలో ఒక తేజస్సుని పొందండి, బలాన్ని, ఐశ్వర్యాన్ని. అందరూ భద్రం పశ్యేమాక్ష స్థిరైరంగై సృష్టవా స్వస్తనభిర్ క్షేమ దేవహితం యదాయో. హే దేవ, మా చెవులెప్పుడు ఉత్తమోత్తమ విషయాలనే మంచి విషయాలనే వినుగాక. మా కళ్ళెప్పుడు శుభదర్శనములే చేయుగాక. హే దేవా, మా నోటి నుండి ఎల్లవేళలా అమృత వచనములే వెలువడుగాక. హే దేవా, మనసా వాచా కర్మణ స్థిరమైన మనసుతో దృఢమైన శరీరంతో ప్రజా శ్రేయస్సు కోసం పరోపకారం కోసం దీర్ఘాయుష్యుని పొందుగాక. దేనికోసం దీర్ఘాయుష్యు? ప్రజా శ్రేయస్సు కోసం, పరోపకారం కోసం. ఎన్నిసార్లు బతికేందామో పరోపకారం లేకపోతే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఒక జగద్గురు శంకరాచార్యులు లాగా తక్కువ కాలంలో ఎక్కువ పని చేసి, ఒక దయానంద సరస్వతి లాగా, స్వామి వివేకానంద లాగా వీళ్ళు ఎక్కువ రోజులు బతకలేదు. అయినా 100 సంవత్సరాల పని చేసి వెళ్ళారు. అటువంటి బతుకు మాకు ఇవ్వలేవా? మనం ఈశ్వరుని ఉచ్చరించాలి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రాలు. ఓం భూ నా ప్రాణాధార ఈశ్వర నండి, మా ప్రాణాధార ఈశ్వర, భువ దుఃఖాన్ని తొలగించేవాడా, స్వహ అనంత సుఖాలను ఇచ్చేవాడా, తత్సవిత ఈ సకల సృష్టిని సృష్టించి పోషిస్తున్నవాడా, వరేణ్యం నేను నిన్ను వరిస్తున్నాను, నీవే వరించదగిన వాడివి. వరేణ్యం హే దేవా, నేను నిన్ను వరిస్తున్నాను. భర్గో నా వికారాలు తొలగించి దేవస్య ధీమహి నీ యొక్క ఉత్తమోత్తమ దైవత్వ గుణాలను మాయందు ప్రతిష్ఠించి ధియో మా యొక్క బుద్ధిని నీవు కలిగించి శ్రేష్టమైన మార్గంలో నడిపించు. గాయత్రి మంత్రం ఇలా అర్థపూర్వకంగా జపించాలి. అర్థం లేకపోతే వ్యర్థం. బాగుంది శబ్దం, అలాగే ఉండనివ్వండి. నిలబడి మహిళలేమో ఎక్కువ చేయించమంటున్నారు, మీరు తక్కువ చేయించమంటున్నారు. నిన్న మాకు చెప్పిన
వాళ్ళ బంధువులతోటి ఇక్కడ వచ్చిన వాళ్ళతోటి మాకేం సరిపోవట్లేదు గురించి కొంచెం కొంచెం మేము సెన్సిటివ్ కొంచెం అనుకొని మెల్లగా చేస్తున్నాము కొంచెం ఎక్కువ చేయించామని వాళ్ళు చెప్తున్నారు. మరి మన వాళ్ళకి ఉందని అంటున్నారు, మాకు ఎక్కువ అవుతుంది మీ ఖర్చులు వస్తున్నాయి. పర్వాలేదు, ఆ నొప్పి యాక్సిడెంట్ అంటే పెద్ద నొప్పి ఏం కాదు. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి నెల రోజులు నెల రోజులు మొత్తుకుంటున్నారు. గాయం మానగా అగ్గి వేస్తుంది. ఆ అగ్గి కంటే ఈ అగ్గి ఈ యోగాన్ని దీంట్లో మెరుస్తాం. ఆ అగ్నిలో కానీ గుడిదవుతాం. ఆ అగ్ని ఈ అగ్నికి చాలా తేడా. ఒక అగ్ని ఉంది కామాగ్ని, కానీ గుడిదైపోతారు. ఇంకొక అగ్ని ఉంది బంగారం లాగా మెరిపిస్తుంది, అది యోగాగ్ని. అగ్నిలో ఏదైనా ధాతువులు వేస్తే ఏ విధంగా మెరుస్తుందో అదే విధంగా యోగాగ్నిలో మండిన వాడు ఇలాగ మెరుస్తారు. వాళ్ళ వికారాలన్నీ తొలగిపోతాయి. శ్వాస తీసుకోవాలి. కృతమే దక్షిణే హస్తే జయో మే సత్యానిక క్వచిత్ సమస్వజి ధనంజయో నిరంజయజి. నా కుడి చేతిలో బలం ఉంది, ఎడమ చేతిలో విజయం ఉంది. నేను చేతులు ముడుచుకొని కూర్చునేవాడిని కాదు. నా కుడి చేతిలో బలం ఉంది, ఎడమ చేతిలో విజయం ఉంది. ఎప్పుడైతే కుడి చేతిలో బలం అనే మ్యాజిక్ స్టిక్ పట్టుకుంటానో అప్పుడు నా ముందు ధన సంపద, రత్న సంపద, ఐశ్వర్య సంపద, ఆరోగ్య సంపద ఇవన్నీ లైన్ కట్టుకొని నిలబడతాయి. ఇవి చెప్తున్నాయి వేదాలు. ఇక ఈ విదేశీ మిషనరీలు 5000 సంవత్సరాల క్రితం లేని 2000 సంవత్సరాల క్రితం వచ్చినది వాళ్ళు అంటున్నారు, ఆ మతం మార్చి చాలు, మీకు డబ్బులు ఇస్తాం, మీ రోగాలు పోతాయి, వచ్చేయండి, ఏ పని చేయకుండా పర్వాలేదు, బిర్యానీ తింటూ సోఫా సెట్ మీద పడుకోండి అంటున్నారు. ఆ విధంగా భారతదేశాన్ని కర్మహీన దేశంగా మారుస్తున్నాయి ఈ మిషనరీలు కొన్ని. దానికోసమే స్వతంత్రం కోరుకున్నాం. భగత్ సింగ్ చనిపోయారు దానికోసమే ఒక స్వామి దయానంద సరస్వతి పోరాడారు. దానికోసమే రాజగురు సురేలు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి రాయ్, గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర్ తిలక్, కాంతిరావు తోపే, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, రాణి చెన్నమ్మ, వీళ్ళందరూ పోరాడేది మత మార్పిడిని ఆపడం కోసం, దేశ స్వతంత్రం కోసం. ఇప్పుడు కూడా విదేశీ కంపెనీలు మత మార్పులు, విదేశీ మిషనరీలు ఉండే దేశంలో స్వతంత్రం వచ్చినట్ట రాలేదు. ఇంకా గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అనే రోజులు రావాలి. కృష్ణుడు ఉన్నప్పుడు, రాముడు ఉన్నప్పుడు మతాలు కులాలు అప్పుడు ప్రశాంతత ఉండేది, రామరాజ్యం ఉండేది. అప్పుడు ఎవరు రోగులు ఉండేవాళ్ళు కాదు, ఎవరు భోగులు ఉండేవాళ్ళు కాదు, రాముని ఆదర్శంగా తీసుకుని జీవించేవాళ్ళు. ఇటువంటి వాళ్ళ అత్యధికమైన అపోహలు సృష్టించారు. సీతామాత గర్భవతి ఉన్నప్పుడు ఋషి ఆశ్రమానికి ఉండాలని తెలియదు, కానీ రాముడు అమ్ములేదు ఇబ్బందికరంగా. ఒక గర్భవతి తల్లి ఋషి ఆశ్రమంలో ఉంటే మంచి సంతానాన్ని కంటదనే ఉద్దేశంతో సీతామాతని వాళ్ళని ఋషి ఆశ్రమానికి పంపారు. అంతేకాని ఎవడో చాడి చెప్పి, చాకులోడు ఏదేదో అడ్డమైన కథలు చెప్పి హిందువులని నోరు మూసుకొని కర్ణహీనంగా మారడం కోసం అడ్డమైన కథలు సృష్టించారు. కానీ ఏ చాకులోడు చాడి చెప్పలేదు, ఏం లేదు. ఒక గర్భవతి మహిళ ఋషి ఆశ్రమంలో ఉంటే ఉత్తమమైన సంతానాన్ని ఇస్తుంది అనే ఉద్దేశంతో రాముడు పంపాడు ఋషి ఆశ్రమంలో. నెక్స్ట్, ఇది చాలా మంది తెలియదు విషయం. మనం శారీరకంగా బలం కావాలని, మానసికంగా బలం కావాలి.
ఆత్మహత్య చేసుకోరు. చూస్తున్నాను సమాజం. వాడు ఉదయం సాయంత్రం జిల్లు వెళ్ళేవాడు, ఒకరోజు ఉబి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? టాలీవుడ్ బాలీవుడ్ వాడి మనసు మంచి ఉంది. మొబైల్ ఇంటర్నెట్లో పోర్నోగ్రఫీలో pornography is the most brain poison in the world. దానివల్ల ఎవరైనా ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకోవచ్చు. అలా మార్చేస్తుందా? వైజ్ఞానికులు చెప్తున్నారు అశ్లీలత వల్లనే చాలా మంది చనిపోతున్నారు. ఇది బ్రెయిన్ పాయిజన్. సిగరెట్ తాగితే దాని ప్రభావం ఉండకపోవచ్చు ఎక్కువ, గుట్కా కట్ట మద్యం ఎక్కువ ప్రభావం ఉండకపోవచ్చు, కానీ అశ్లీలత ప్రభావాన్ని ఎప్పుడు వదులుకోదు. ఒకసారి పడిందంటే జారుకుంటూ ముందర పడడమే. ఒక్కసారి కూడా కాదు, ఎవరిది చాలు. అందుకే బలమైన వ్యాయామం చేయాలి, బలంగా కావాలి. నెక్స్ట్ శ్వాస తీసుకుంటే ఇలా వెనక్కి చేసి చాండీగని ఆయన జపాన్ అందరూ ఒక రూమ్ లో ఒకరికి మంచి గ్రంథాలు ఇచ్చారు, ఇంకొకరికి ల్యాప్టాప్ లో అశ్లీలత చూపించారు. 2 రూమ్లలో 15 రోజుల తర్వాత ఎక్స్పెరిమెంట్ లో చూస్తే ఎవరైతే మంచి గ్రంథాలు చదివారో వాళ్ళలో తేజస్సు కనిపించింది, వాళ్ళలో జ్ఞానం కనిపించింది, వాళ్ళకి రోగం లేదు. కానీ ఎవరైతే ఒక రూమ్ లో అశ్లీలత చూపించారో, పోర్నోగ్రఫీ చూపించారో, వాళ్ళ ముఖంలో ఒక బూడిద రంగు నల్లగా మారి కంటి చూపు పాడై, చెవులు పాడై, డిప్రెషన్ టెన్షన్ కి లోనై గొడవలు పెట్టుకొని బయటకు వెళ్ళారు. అది సాత్వికతకి, స్పిరిచువాలిటీకి మరియు అశ్లీలతకి తేడా. ఆయన చెప్పారు అప్పుడు పోర్నోగ్రఫీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ బ్రెయిన్ పాయిజన్. అందుకే ప్లీజ్ ఎవ్రీవన్ అడిక్ట్ ఇన్ స్పిరిచువాలిటీ అని చెప్పారు. జపాన్ ఎక్స్పెరిమెంట్ చేసి మరి. కాబట్టి పిల్లలని జాగ్రత్త, సమాజాన్ని జాగ్రత్త. ఒక దేశం బాగుపడాలంటే ఒక వ్యభిచారియో దురాచార్యో దేశాన్ని బాగుపరచలేరు. మోడీ లాంటి బ్రహ్మచారి చేయగలరు. ఫస్ట్ 2 3 4 1 2 3. ఆ విషయాన్ని భారతీయ గ్రంథాలు వేదాలు చెప్పాయి. వీరనాశనం మృత్యువు, సెన్సువాలిటీ ఈజ్ డెత్. చాస్టిటీ ఈజ్ లైఫ్, సెన్సువాలిటీ ఈజ్ డెత్ అని ఎప్పుడో చెప్పాయి. వీరనాశనం మృత్యువు, బ్రహ్మచర్యమే జీవనమని భారతీయ గ్రంథాలు ఎప్పుడో చెప్పాయి. युक्ताहार विहार से युक्त चेष्ट से कर्मों में युक्त स्वप्न बोध से योग होने का అని భగవద్గీత చెప్తుంది. యుక్తాహార విహారం ఉంది, ఉంటూ మనసు బాగుంటుంది. నువ్వు దిగాచారి విచారిక అవు అంటుంది. అందరూ చరిత్రలోనే ఉన్నారు, ఆచరించడంలో లేదు. ఇలా ఉదయంలో ఎవరైనా ఛార్జింగ్ ఎక్కించుకుంటే పొద్దుంతా ఏమైనా టెన్షన్ ఉంటుందా? ఉండదు. అప్పుడు భారతదేశం భారత్ మాతాకి జై అవుతుంది. ఆ భారత్ మాతాకి జై కావాలి. కళ్ళు తాగుతున్నాడు, భారత్ మాతాకి జై అంటున్నాడు. మధ్య మాసం ఎప్పటికీ తింటున్నాడు, భారత్ మాతాకి జై అంటున్నాడు. ఇలా భారత్ మాతాకి జై అవుతుంది. నా భారతదేశానికి ఇటువంటి యోగులు కావాలి. జగద్గురు శంకరాచార్య, స్వామి వివేకానంద, స్వామి దయానంద లాంటి 15 మంది ఉంటే చాలు. నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంచాలో అలా ఉంచగల సామర్థ్యం ఉంది నాకు. లో ఇన్ క్రైమ్, అల్ప సంకల్పం నేను. ఎవరిలో కూడా అల్ప సంకల్పం ఉండదండి. శ్వాస వదిలేసి భుజంగా. మరి ఆ మార్గంలో ఎలా వెళ్ళాలి, ఆ మార్గం కూడా చూపిస్తాం.
తప్పుని సరిదిద్దే మార్గం కూడా చెప్పాలి. జరిగిన తప్పును మర్చిపోవాలి. గతం కదా, భూతకాలం గురించి మర్చిపోవాలి. వర్తమానంలో జీవించాలి. ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉండాలి ఆలోచించాలి. పాతదాన్ని గుర్తు తెచ్చుకొని ఇప్పటి సమయాన్ని వృధా చేయొద్దు. ఫ్యూచర్ని పాడు చేసుకోవద్దు. ముందు ఏం జరిగిన అనవసరం, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనేది ఆలోచించాలి. దానికోసం రాత్రి భోజనం తగ్గించాలి. ఒక బకెట్ నిండితే ఏ విధంగా అయితే కాలిపోతుందో అదే విధంగా శరీరంలో అది భోజనం నిండితే 30 గదులు తయారైన దుర్లభమైన స్పర్మోసెల్స్ పాడవుతాయి. దానివల్లనే మహిళల్లో వైట్ డిసీజ్, పురుషుల్లో ధాతుక్షీణత, నాశనం, నీరేస్తరణం, ఇవన్నీ సమస్యలు వస్తాయి. రాత్రి భోజనం అందుకే తగ్గించమని, అందుకే రైస్ తినొద్దని. ప్రణామాసం, ఊర్ధ్వహస్తాసనం, పాదహస్తాసనం. శరీరంలో అన్నిటికంటే తేలికైన సూక్ష్మమైన ధాతువు ఏది అంటే రజనీయాలు. వాటిని కాపాడుకునే వాళ్ళే శ్రేష్ఠులు, కావాలని పాటు చేసుకునే వాళ్ళు దుర్మార్గులు, నికృష్టులు. దురద పెట్టిందని గోకుంటున్నారు. గోకేటప్పుడు మంచిగా అనిపిస్తుంది, హాయిగా. గోకి తోలితే గాయం అయితే అప్పుడు మంట తెలుస్తుంది ఏంటి అని. అప్పుడు మండుతుంది. నేటి యువత అదే విధంగా గోకుంటుంది. ఎంత హాయిగా ఉంది గోకునేటప్పుడు. కానీ గోకి తోలెత్తుంది, రక్తం వెళ్తుంది. తర్వాత గాయం అయితే హాస్పిటల్ వెళ్తున్నాడు, ఆయింట్మెంట్ రాసుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, తర్వాత ఏడుస్తున్నాడు, డిప్రెషన్కి టెన్షన్ అవుతున్నాడు, ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అది కాదు యువత లక్షణం. ఎవరినైతే 9 లోపు భోజనం చేయించి తక్కువ భోజనం చేయిస్తే తప్పకుండా భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన భారతదేశంగా మార్చవచ్చు. ఆ సంకల్పం ఉండాలి. మనం మారినప్పుడు తప్పకుండా మనం చూసి కొందరు చెప్పినప్పుడు ప్రతి ఎక్కడ వెళ్ళినా ఈ విషయాలే చెప్పాలి, ఆరోగ్య విషయాలు. అదే 10 మంది అశ్లీలత గురించి, చెడు గురించి మాట్లాడుతున్నప్పుడు మనం మంచి గురించి మాట్లాడుకోవాలి. వ్యభిచారం చేసేవాడు వ్యభిచారానికి సిగ్గుపడట్లేదు. మద్యం తాగేవాడు కాళ్ళలో బొర్రుతున్నాడు, వానికి లేని సిగ్గు. మంచి చేసే మనకేదు. రత్నాలు 10 ఉంటే చాలు. 100 పాటలు అవసరం లేదు. 10 రత్నాలు ఉంటే సరిపోతాయి దేశాన్ని మార్చడం కోసం. గుంపు అవసరం లేదు.
ఊళ్ళో హస్తాసు అందుకే కాలినా కూడా ఓర్చుకోవాలి, దెబ్బ తగిలినా నొప్పిగా ఉన్నా ఓర్చుకోవాలి. వ్యాయామం చేసేటప్పుడు ఇలా ఓర్చుకుంటే మనం బలంగా తయారవుతాం. ఇటువంటి 15 మంది బలవంతులు ఉంటే చాలా ఊరిని మార్చడం కోసం యుద్ధం జరుగుతుంటే రేపు పారిపోతారు. అటువంటి సైనికులు ఎదురు మనకు మైదానం రోజు పోరాడే సైనికులు కావాలి. కూర్చోండి. ఒక్కో పదవి లాగించాలి. चंदन है इस देश की माटी, तपोभूमि हरिग्राम है। हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है। चंदन है इस देश की माटी, चंदन है इस देश की माटी। चंदन है इस देश की माटी, तपोभूमि हरिग्राम है। हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। हर शरीर मंदिर सा पावन, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है। हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है। जहाँ सिंह बन गए खिलौने, हर जहाँ सिंह बन गए खिलौने, गाय जहाँ माँ प्यारी है, गाय जहाँ माँ प्यारी है। जहाँ सवेरा शंख बजाता लोरी गीता शाम है, लोरी गाती शाम है। जहाँ सवेरा शंख बजाता लोरी गाती शाम है। हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है। चंदन है इस देश की माटी, तपोभूमि हरिग्राम है। चंदन है इस देश की माटी, तपोभूमि हरिग्राम है। जहाँ कर्म से भाग्य बदलते, जहाँ कर्म से भाग्य बदलते, श्रम निष्ठा कल्याणी है। त्याग और तप की गाथाएं गाती कवि की वाणी है। त्याग और तप की गाथाएं गाती कवि की वाणी। ज्ञान जहाँ गंगा जल सा निर्मल है अविराम है। ज्ञान जहाँ का गंगा जल सा निर्मल है अविराम है। हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है। चंदन इस देश की माटी, तपोभूमि हरिग्राम है। जिसके सैनिक समर भूमि में गाया करते गीता है, जिसके सैनिक समर भूमि में गाया करते गीता है। जहाँ खेत खेत में हल के नीचे खेला करती सीता है, जहाँ खेत में हल के नीचे खेला करती सीता है। जीवन का आदर्श जहाँ पर परमेश्वर का धाम है। जीवन का आदर्श जहाँ पर परमेश्वर का धाम है। हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है। मल्लिकार्जुन के क्या पूछा चेतु मजा। चंदन है इस देश की माटी, चंदन है इस देश की माटी, तपोभूमि हरिग्राम है, तपोभूमि हरिग्राम है। हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है। हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है। ఇలా ఉదయం మంచి భజనలు వింటూ ఉండాలి, పాడుతూ ఉండాలి. పొద్దున ఎలా ఉంటుందో చూడండి. ఇలా సరే.
కొంచెం ఇక రిలాక్స్ అవ్వండి. తల ఇక్కడ పెట్టుకోవాలి, చేతుల కింద. ఓం ఉపత్వాకి గిరి గిరి దోషావస్థాదియో వయం నమో భరంతయే మసి. ఉపత్వాకి గిరి గిరి దోషావస్థాదియో వయం నమో భరంతయే మసి. హే దేవా, నీ జ్ఞాన ప్రాప్తి కొరకు మేము పగలూరి నిరంతర శ్రమతో శ్రేష్టమైన స్థితికి వెళ్ళి నిన్నే స్మరిస్తూ నీ జ్ఞాన విజ్ఞానాన్ని ప్రాప్తించుకొనుగాక. ఉపత్వాకి దివే దివే దోషావస్థాదియో వయం నమో భరంతయే మసి. యదంగదాసు శ్వేతమగ్నే భద్రం కరిష్యసి తవేత్తర సత్యమంగిరా. ఈ దేశంలో ఎవరు కూడా బలవంతులు అవుతున్నారు, ధనవంతులు అవుతున్నారు, సుఖంగా అవుతున్నారంటే దానికి కారణం నీవే. నువ్వు కురిపిస్తున్న వర్షం, నువ్వు దాచిన ఈ భూగర్భంలో దాచిన రత్నాలు, ఖనిజాలు, ఖనిజ సంపద, రత్న సంపద, ఈ ఐశ్వర్య సంపద వల్లనే అందరూ మహనీయులు ఉన్నారు. నువ్వు కురిపించే వర్షం వల్ల, వీచే గాలి వల్లనే అందరూ ధనవంతులు, పరోపకారులు తయారవుతున్నారు దేవా. ఇది ఈ వేదం. నెక్స్ట్ సర్వాసన చేద్దాం. ఇలా చేతులు తొడల కింద పెట్టాలి, అది చేతులు ఆకాశం వైపు ఉండాలి. స్టేట్ ఒక్కొక్క కాలు స్టేట్ మోకాళ్ళ మంచిది. ఇలా చిన్నప్పటి నుండి వేదపారాయణము, భగవద్గీత చదువుతూ ఉంటే జీవితంలో దుఃఖాలు ఉండవు, దీర్ఘాయుషులు అవుతారు. పిల్లవాడి గీత భగవద్గీత పట్టుకొని ఉంటే అయ్యా అంటాడు, అరే ఇప్పుడు ఎందుకురా నీ ఊరు చిన్నవాడి, ఇదంతా ఎందుకురా ఇప్పుడు ఎంజాయ్ చేయి. మరి ముసలివాడిలా గీత చదువుతారా? ఇంకొకరు పడిపోయిన తర్వాత, చాలా చేసి పడిపోయిన తర్వాత, అవును చాలా మంది శవం తన దగ్గర భగవద్గీత వినిపిస్తున్నారు. యదా యదా ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థానో ధర్మస్య తదాత్మానం సృజామ్యహమని. చనిపోయిన తర్వాత ఏమిటి? శవం, మట్టి. ఉన్నప్పుడు చదివించాలి, శవం కాకుండా ఉంటాడు. రెండు కాలు స్టేడిగా లేపాలి. ఉన్నన్ని రోజులు ఏం చేయట్లేదు, చనిపోయిన తర్వాత నోట్లో డబ్బులు పెడుతున్నాడు. ఉన్నప్పుడు అయ్యకి వృద్ధాశ్రమంలో ఉంచుతున్నాడు. అసలు భారతదేశంలో వృద్ధాశ్రమాలు లేకపోతేనే మంచిది అనిపిస్తుంది. కుమార్ సార్ ఏమంటాడు, ఇలా రెండు కాళ్ళు ఒకేసారి స్ట్రేట్గా ఉండాలి, కాళ్ళు స్ట్రేట్గా లేపండి. మరి సపోర్ట్ తీసుకోండి. కొందరు అనుకున్నాడేమో ఇక్కడ ఓన్లీ కాలు చేతులు ఊపుతారు వెళ్దాము, ఇద్దరు మూడు డ్రాప్ అయ్యారు. కానీ అసలు కేవలం కాలు చేతులు ఊపరు, ఒక ఊరిని ఊపేసి వెళ్తాడు. ఎలా ఉండాలి, బలంగా ఉండాలి. కేవలం కాలు చేతులు ఊపి పని చేస్తున్నారు కొందరు యోగా సెంటర్లలో. ఇది ఇలా గాలి వస్తుంది, గాలి వస్తే ఒక చెట్టులో వీక్గా ఉన్న ఆకులు రాలిపోతాయి. ఆ గాలి వీక్గా ఉన్న ఆకులు రాలిపోతాయి, కానీ బలమైన ఆకులు ఎంత గాలి వచ్చినా బలంగా ఉంటాయి. ఆ వీక్గా ఉన్న ఆకులను ఎన్ని రోజులు కాపాడతారు? ఒకసారి మెల్లగా పడుకోండి, మెల్లగా ఒకసారి చూడండి, చూసిన తర్వాత చేయండి. మరగడాసన చేద్దాం. ఎవరికైనా నడుపుతో ఉంటే చెప్పండి. రామబాణం 2-3 రోజుల క్రితం ఎన్ని వార్తలు పెట్టినా, ఎన్ని ఆయింట్మెంట్లు కిలో తిన్నా కూడా ఇలా చూడండి. 2 కాళ్ళ దగ్గర ఉండాలి. ఆ
చేసి ఆకాశం వైపు ఉండాలి. శ్వాస తీసుకోవాలి. మొదలు మోకాలు మోకాలు అంటారు, పాదాలు పాదాలు అంటారు, పూర్తిగా భూమికి అంటారు. ఇలా పూర్తిగా భూమికి అంటారు. ఇలా అపోజిట్ వైపు తల ఉండాలి. అర్థమైంది కదా? మోకాలు మోకాలు అంటారు, పాదానికి పాదం వైపు ఉండాలి, రెండు కాలు వైపు అపోజిట్ వైపు తల. నడుము సెట్ అయిపోతుంది, రక్త ప్రసరణ బాగుంటుంది. ఒకవైపు కాలు వెళ్తే మరోవైపు కాలు వెళ్ళాలి. మళ్ళీ మధ్యలో శ్వాస తీసుకోండి, మళ్ళీ ఆపోజిట్ వైపు తల తిప్పాలి. కాలు ఒకవైపు పూర్తి భూమి అంటారు. ఇలా హాయిగా ఉంటుందండి. ఉదయ సమస్యలు రావు, అజీర్ణ సమస్య ఉండదు, మలబద్ధక సమస్య ఉండదు, నడుము బలపడుతుంది, బ్యాక్ పెయిన్ ఉండదు, వెన్నెముక బలపడుతుంది. దీనివల్ల నా చేయండి, అందరికీ చెప్పండి. దీని పేరు మర్కటాసనం. మధ్యలో శ్వాస తీసుకోవాలి. మళ్ళీ తీసుకొని శ్వాస ఇప్పుడు మళ్ళీ ఎడమ వైపు, కుడి వైపు చేస్తే ఎడమవైపు, ఎడమవైపు చేస్తే ఆపోజిట్ గా కుడి వైపు, అలా చేసుకోండి. మధ్యలో శ్వాస తీసుకోవాలి. ప్రతి ఒక్కరు దయానంద సరస్వతి లాగా ఉండాలి. లోపల నుండి శాంతంగా ఉంటారు ఏకాంతంలో, బయట నుండి పూర్ణ క్రియాశీలంగా ఉండాలి సమాజం కోసం. మళ్ళీ మధ్యలో శ్వాస తీసుకోవాలి. తప్పు చేసిన వాడిని దండించకపోతే సమాజం పాడైపోతుంది అని అన్నారు దయానంద సరస్వతి మన ఋషులు అందరూ కూడా. కానీ ఇక్కడ తప్పు చేసిన వాడికి లంచం తీసుకొని విధానం ఇంకా ఏమైనా హత్యలు చేసుకోవాలి అంటున్నారు. వెరీ బ్యాడ్. మధ్యలో శ్వాస తీసుకోవాలి, తీసుకొని అప్పుడు పెట్టుతారు. అర్థమైంది కదా? ఒకసారి బరబడి చేస్తున్నారు అందరూ, కానీ పూర్తిగా భూమిని అంటే ప్రయత్నం చేయండి. రాకపోవచ్చు, కొందరికి పొట్ట అడ్డపడుతుంది, ఏం కాకపోతుంది. రోజు రోజు చేస్తూ ఉంటే పూర్తిగా భూమికి అంటారు. వెరీ గుడ్. ఇది పొట్ట సేఫ్గా ఉంటుంది, నడుము బలపడుతుంది, వెన్నెముక బలపడుతుంది, ఉదర సమస్యలు ఉంటే వస్తలే. డయాబెటీస్ కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది పేంక్రియాస్కి. సరే, రెండు కాళ్ళ మీద గ్యాప్ ఉంచుదాం. ఇప్పుడు రెండు కాళ్ళ మీద గ్యాప్ ఉంచి ఒకదాని మోకాలు వేరేదాని పాదానికి అందించాలి. ఒకదాని మోకాలు కాళ్ళ మీద గ్యాప్ ఉంచుదాం, అంటే దూరం దూరం పాదాలు దూరం దూరం పెట్టాలి. పాదాలు ఒక ఇంటి గ్యాప్ ఉంచి కుడికాలు మోకాలు ఎడమకాలు పాదానికి అందించాలి. ఇలా అప్పుడు ఇప్పుడైతే కదా చెప్పాలి. నేను వస్తున్నా. అంటే దూరం ఇచ్చుకోవాలి. కపాలభాతి ఎప్పుడు చేసుకోండి. పొట్ట పెరిగి ఉంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పటికీ కపాలభాతి చేస్తూనే ఉంటుంది. పాదాలు దూరం ఉంచాలి. అంటే ప్రయత్నం చేయండి, యాక్షన్ అయినా చేయండి. అందకపోయినా కరెక్ట్ గా వస్తుంది అందరూ. ఇది ఎప్పటికీ 5-6 సార్లు, రోజు 5-6 సార్లు చేసుకుంటే ఒక్కొక్క వైపు మీకు ఉదర సమస్యలు ఉండవు. కడుపు నొప్పి అయినా, నరాల సమస్యలైనా, ధాతు సమస్యలైనా, ఉదర సమస్యలైనా, నడుము నొప్పి అయినా, వెన్నెముకలు నొప్పి అయినా ఉండదు. వెన్నెముక బలపడుతుంది, నడుము బలపడుతుంది. ద్వారా నిరంతరంగా ఉదయం సాయంత్రం మీరు 4-5 సార్లు చేసుకోండి. అది మర్కటాసన. నడుము నొప్పికి రామబాణం. ప్రపంచంలో ఎన్నో లక్షలు హాస్పిటల్ తిరిగి మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఆపరేషన్ అని మన్ను మశానం అని తిరుగుతున్నారు. ఎవరు అందరూ ఏం అవసరం లేదు. మర్కటాసన రోజుకు 5-6 సార్లు చేస్తే
రెండవ రోజు కథం నడుము నొప్పి ఎంత పెద్దదైనా చూడండి. లోపల నుండి సెట్ చేసుకోవాలి కానీ బయట నుండి ఎన్ని ఆయింట్మెంట్ రాసేయంగా. కొందరు అంటున్నారు ఎన్నెన్నో రింకుల్ క్రీమ్ ఏదేదో అంటున్నారు. ఏం అవసరం లేదు. మనం లోపల నుండి సెట్ చేసుకోవాలి కానీ బయట నుండి ఏ వృద్ధి ఏం లాభం ఎంత. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, కండరాలు సెట్ అయిపోతాయి. మనము మానసికంగా బాగుండాలి, జ్ఞానం కూడా పెంచుకోవాలి, శరీరం కూడా తగ్గించుకోవాలి. సరే, మెల్లగా ఇప్పుడు కాళ్ళు స్ట్రేట్గా చేసుకోండి. చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కోసం పవర్ ముక్తాసనం చేద్దాం. ఇలా స్ట్రేట్గా ఉంది. కుడి కాలు మలవాలి. ఇలా మంచి రెండు చేతులు ఇంటర్ లాక్ చేసి మోకాలు పట్టుకోవాలి. శ్వాస తీసుకోవాలి, వదిలేస్తూ ముక్కు తీసుకొచ్చి మోకాలు అంటించాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది. కానీ ఎన్ని ఆసనాలు చేసినా ఒకవేళ అన్నం తినేటప్పుడు లీటర్ నీళ్ళు తాగితే ఆసనాలు చేసి తాగవచ్చు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తాగవచ్చు. గ్యాస్ తాగడం తగ్గిపోతుంది. దీనివల్ల గ్యాస్ ఫ్రీ అవుతుంది. ఇప్పుడే కావచ్చు కొందరికి పవన్ ముక్తాసన్, వాయు ముక్తాసన్ దీనికి. ఇప్పుడు కుడికాలంటే ఎడమకాలం మలవాలి. ఇప్పుడు రెండు చేతులు పట్టుకోవాలి, మోకాలు తీసుకొచ్చి ముక్కుకి అంటించాలి. ముక్కు తీసుకెళ్ళి మోకాలు అంటించాలి. ఇలా మధ్యలో అలాగే ఉండండి. ఇంకోసారి కుడికాలు మోకాలు పట్టాలి, శ్వాస వదిలేస్తూ ముక్కుకి అంటించాలి మోకాలు. దీంతో ఉదయం సెట్ అవుతుంది. ఇంకో వేరే కాదు స్టేట్ ఉండాలి. మరి కలుస్తున్నారు కొందరు. నెక్స్ట్ ఎడమకాలు శ్వాస తీసుకోవాలి, వదిలేసి మోకాలు అంటించాలి. ఇలా ఇప్పుడు ఒక్కొక్క కాలు అయింది కదా. ఇప్పుడు రెండు కాలు ఒకేసారి మలవాలి, పట్టుకోవాలి రెండు చేతులతోటి. ఇప్పుడు ముక్కుని రెండు మోకాల మధ్యలో ఉంచాలి. ఇలా దీంతో లోపల గ్యాస్ ఫామ్ కాదండి, గ్యాస్ ఫామ్ కాదు పొట్టలో. మళ్ళీ శ్వాస తీసుకోవాలి, శ్వాస తీసుకొని వదిలేయాలి. చాలా మంది అన్నం తినడం నీళ్ళు ఎక్కువ తాగుతారు, ఆ హాస్పిటల్ వెళ్తారు. అంటే వరంగల్ హాస్పిటల్ పనిచేస్తే హైదరాబాద్ వెళ్తారు, అక్కడ మళ్ళీ ఎక్కడ యూఎస్, లండన్, అక్కడ ఇక్కడ ప్రపంచం తిరిగినా లాభం లేదు. అన్నం తినేటప్పుడు నీళ్లు తాగితే ఆ గోళీలు ఏం చేస్తాయి? నోరు మూస్తాయి అంతే, మళ్ళీ నోరు తెలుస్తాయి వ్యాధులు. ఎంత రిలాక్స్గా ఉంది. కొంచెం శ్వాసన స్థితిలో ఉన్నట్టున్నాం. కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచాలి, అరిచేతులు ఆకాశం ఉంది. రిలాక్స్. శ్వాస నిరంతరంగా నడుస్తుండాలి. మొత్తం శరీరం ఇప్పుడు నాది ఫ్రీ అయిపోయింది. నేను యోగి జాగింగ్ చేశాను, 12 అభ్యాసాలు, సూర్య నమస్కారాలు చేశాను, ఇంకా మర్కటాసన్, మకరాసన్, భుజంగాసన్ ఇవన్నీ చేశాను. ఎంతో రిలాక్స్గా ఉండే శరీరం. నాలో చైతన్యమైన శక్తి వచ్చింది. ఆ ఈశ్వరుడు నన్ను ఇప్పటికి నా మీద అనుగ్రహిస్తున్నాడు. నా నోటి ద్వారా మాట్లాడుతున్నాడు, నా కంఠం ద్వారా మంచి దృశ్యాలు చూస్తున్నాడు, చెడుని వక్రీకరిస్తున్నాడు. చెడు పట్ల అత్యంత హీనమైన భావంతో మన్యువసి మన్యుమైంది. నువ్వు చెడు వికారాల పట్ల, చెడు పట్ల అత్యంత హీనమైన భావన గలవాడివి. నాలో కూడా అత్యంత హీనమైన భావనని కలిగించు చెడు పట్ల. ఆ దేవుడు నా కంటి ద్వారా చూస్తున్నాడు, ఆ దేవుడే నా నోటి ద్వారా మాట్లాడుతున్నాడు. చెవిలో వినికిడి శక్తి, నోటిలో వాక్ శక్తి, చక్షులలో దృశ్య శక్తి, ఈ అన్ని శక్తులు ఆ ఈశ్వరుడే నాకు
ప్రతి క్షణం నన్ను నడిపిస్తున్నాడు. నేను ఆ ఈశ్వరుని యంత్రాంగాన్ని అనుకోవాలి. ఈ యంత్రాన్ని నడిపించే ఒక యజమాని, ఆ డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ అయిన ఆ ఈశ్వరుడు, నేను కేవలం ఒక కార్ లాంటి కానీ, ఒక బైక్ లాంటి కానీ నడిపించడానికి నా ఈశ్వరుడు ఉన్నాడు, ప్రతి క్షణం నన్ను నడిపిస్తున్నాడని అనే భావన ఉండాలి. నేను తీసుకున్న గాలి ద్వారా విశ్వ చైతన్య శక్తి నాలో ప్రవేశిస్తుంది, అడుగడుగు నాకు సహకరిస్తుంది, నన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది, మంచి మంచి ఆలోచనలు తెస్తుంది. ఆలో భద్రాహత విషయంలో దేవాలయ సత్యుదే అసన్న ప్రాయో రక్షితారు. ఈ దేవా మా అందరికీ మంచి మంచి ఆలోచనలు సహకరించి మేము ఎప్పటికీ మనల్ని నేను రక్షించుగాక, చెడుని ధిక్కరించుగాక, మా అందరి మనసులు ఒకే విధంగా ఉండుగాక, మా అందరి ఆలోచన శక్తులు ఒకే విధంగా ఉండుగాక అనుకోవాలి. నేను చదివానండి ఇంటర్ డిగ్రీ, కానీ ఏం నేర్చుకోలేదు. దానివల్ల ఎలా డబ్బులు సంపాదించాలని చెప్తుంది, కానీ ఎప్పుడైతే నేను వేదాధ్యయనం చేశానో, ఎప్పుడైతే నేను భగవద్గీత పారాయణం చేశానో, అప్పటి నుండి నాలో జ్ఞానం అపారంగా పెరిగింది. అనుక్షణం నాకు ఉత్తమ ఆలోచనలు నా నోటి ద్వారా, నా మెదడు ద్వారా వచ్చి నా జీవితాన్ని శ్రేష్టమైన మార్గం నడిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు అదే జీవితాన్ని కోరుకోవాలి. మెల్లగా లెఫ్ట్ హ్యాండ్ వైపు తిరగాలి, ఎడమ వైపు తిరిగి మెల్లగా లేవాలి. ఇంకొకటి, ఇది నిమ్న స్థితి, నిదానంగా తీసుకోవడం మొదలెట్టడం, శబ్దం చేయకుండా. ఎవరైతే చాలా సున్నితమైన రోగాలతో ఉంటారో వాళ్ళు నిదానంగా తీసుకోవడం వల్ల, హార్ట్ ప్రాబ్లం వాళ్ళు నిదానంగా తీసుకోవడం వల్ల చేయాలి. సౌండ్లెస్ బ్రీతింగ్. హై బీపీ ఉన్న వాళ్ళు సౌండ్లెస్ బ్రీతింగ్ నిదానంగా తీసుకోవడం వల్ల చేయాలి. డిప్రెషన్, టెన్షన్తో ఉన్న వాళ్ళు నిదానంగా వదిలేసి తీసుకుంటూ చేయాలి. వాళ్ళ డిప్రెషన్ పోతుంది, ఆలోచనలు మంచి మంచి ఆలోచనలు సహకరిస్తాయి. డిప్రెషన్, టెన్షన్ ఉన్నకి గోళీలు ఇస్తున్నారు, మందులు ఇస్తున్నారు అజ్ఞానులు. ఆధ్యాత్మికత ఇవ్వండి, డిప్రెషన్, టెన్షన్ నుండి దూరం అవుతారు. భగవద్గీత శ్లోకాలు ఇవ్వండి. కానీ హాస్పిటల్లో అక్కడ ఇక్కడ గోళీలు ఇస్తున్నారు, మెడికల్ వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు. డిప్రెషన్, టెన్షన్ ఆలోచనలు మార్చండి. మన ఎన్కౌంటర్ జరిగింది, దానికి ఉరి శిక్ష ఎన్కౌంటర్ పరిష్కారమా? ముందే వాళ్ళకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తే ఆ తప్పులు చేయకుండా ఉంటారు. మూలాన్ని మార్చాలి మనం. పైన వేసిన స్ప్రే చేసి ఏం లాభం? నిదానంగా తీసుకోవాలి, వదిలేయాలి. ఆలోచనలని టెన్షన్, డిప్రెషన్ నుండి దూరం చేయడం, బీపీ నార్మల్ చేయడం కోసం ఇలా నిదానంగా తీసుకొని వదిలేం చేయాలి. మధ్యస్థం వాళ్ళు, సాధారణ మానవులు, ఇక ఏదైనా కొంచెం సెన్సిటివ్, కొంచెం బలమైన గాలు ఉంటే కొంచెం సౌండ్ తోటి శ్వాస తీసుకుని వదిలేసి సెకండ్ స్టేజ్ ఆఫ్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ కోసం. ఇది రెండవది. మనకు వారి శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉన్నప్పుడు, శ్వాస తీసుకునేటప్పుడు నాలో విశ్వచైతన్య శక్తి ప్రవేశిస్తుంది. అది నా మానసిక స్థితిని మారుస్తుంది, నా అస్తమాన్ని నయం చేస్తుంది, నా బ్రోంకైటిస్ని నయం చేస్తుంది, నా శరీరంలో నొప్పులు లేకుండా చేస్తుంది, మానసిక ఆలోచనలు మారుస్తుంది. నాకు పొద్దంతా ఏదో ఇబ్బంది పెడుతున్నాయి, ఇంట్లో భార్య వల్ల, పిల్లల వల్ల, సమాజం వల్ల ఆలోచనలు పాడవుతున్నాయి. నాతో గొడవ పెట్టుకుంటున్నారు వీళ్ళంతా.
ఈశ్వరుడైన సకల గొడవలని నయం చేసేవాడు ఆయన ఈ గాలిని వీయిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఒక విశ్వ చైతన్య శక్తి పనిచేస్తుంది. ఆ విశ్వ చైతన్య శక్తి నన్ను నడిపిస్తుంది. నువ్వు ఏ పేరు పెట్టుకోకపో, రాముడు అనుకో, కృష్ణుడు అనుకో, ఇంకా ఎవడైనా అనుకో, కానీ ఈ ప్రపంచంలో ఒక చైతన్య శక్తి ఉంది. అదే వర్షాన్ని కురిపిస్తుంది, అదే గాలిని వీయిస్తుంది, అదే ఈ సూర్యచంద్ర సమస్త సృష్టిని నడిపిస్తుంది అనుకోవాలి. అదే నన్ను కూడా నడిపిస్తుంది అనుకోవాలి. మీరు పెట్టుకోకపో, నేను రాముని నమ్ముతున్నాను, నేను కృష్ణుడిని నమ్ముతాను, నేను సీతామాతని నమ్ముతాను, నేను రుక్మిణి మాతని నమ్ముతాను, నేను రాధాని నమ్ముతాను. నమ్ముతాను కాదు, తెలుసుకో. రాముడు ఎవరు తెలుసుకోవాలి. రాముని నమ్మడం కాదు, రాముని తెలుసుకోవాలి. కృష్ణుని నమ్మడం కాదు, కృష్ణుని తెలుసుకోవాలి. ఇబ్బందులు వచ్చినప్పుడు కృష్ణుడు కావాలి. సినిమాలు చూసినప్పుడు కృష్ణుడి మీదనే డౌట్ వస్తుంది. ఈ బాలీవుడ్ టాలీవుడ్ వేరే వాళ్ళంతా కృష్ణుడిని వక్రీకరించి చూపిస్తున్నాడు. 16,000 మంది భార్యలని వీడు ఒక ఇద్దరు భార్యతో సమాధానమవుతున్నాడు. కృష్ణుడిని 16,000 భార్యలు అంటాడు. అందరూ సమర్పితం చేశారు. ఆ కృష్ణుడిని దేవునిగా భావించారు. ఏ విధంగా అయితే కొందరు నన్నులు సిస్టర్లు చర్చిలలో జీసస్ ఏ విధంగా సమర్పించుకుంటారో వాళ్ళ జీవితాన్ని పెళ్లి చేసుకున్నా, అదే విధంగా నరకాసురుడు భూమాసురుడు బందికాలలో వచ్చిన 16,000 మంది మహిళలని కృష్ణుడు విడిపిస్తాడు. మహిళలు బయట ఉంటే ఎవరు కూడా ఇంటికి రాని వారు డౌట్ పడతారు కదా, ఒక 5 రోజులు బయట వెళ్ళిపోయి ఉంటే. అయితే వాళ్ళంతా అందరూ అంటారు, మేము ఎలా చేయాలి, మమ్మల్ని ఈ లోక వినాశీలో కృష్ణ ఇంటికి వెళ్ళలేము మేము. ఒకటి మాకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వ్యభిచారులు రావడం, వేశ్యాలవడం, ఇంకొకటి ఆత్మహత్య చేసుకోవడం. కానీ మేము ఒక్క నిర్ణయానికి వచ్చాము కృష్ణ, నిన్నే మేము పతిలాగా, నీవే ఈ జగత్పతికి, నిన్నే మేము పతిలాగా భావించి నీ ఆరాధన చేస్తామని సమర్పించారు. ఇక అట్లా చెప్పుకుంటూ వచ్చి 5,000 సంవత్సరాలు ఇప్పటికి అయ్యేసరికి సినిమాలు చూపిస్తున్నారు. అటలీలుగా ఆలోచించి నా హిందూ ధర్మాన్ని లీక్ చేస్తున్నారు. ఎవరన్నా అంటే మా కొడుకు కృష్ణుడు అంటాడు, అయ్యే సిగ్గు లేదు. ఇంట్లో వాళ్ళకి సిగ్గు లేదు. హిందూ ధర్మంలో ఉండి కృష్ణుని అవమానిస్తారు. ఒక వ్యభిచారి అయితే, ఒకవేళ నికృష్టుడైతే 5,000 సంవత్సరాలు ఎవరు గుర్తుపెట్టుకోరు. నాద ముఖాపరలోనే మర్చిపోయినాడు. ఇలా 9 లక్షల 10 లక్షల 7 లక్షల సంవత్సరాలైన రాముని త్రేతాయుగం ఇప్పుడు గుర్తుంది, ద్వాపరయుగం ఇప్పుడు గుర్తుంది. కానీ కలియుగంలో పుట్టిన ముత్తాత 5,000 సంవత్సరాలు గుర్తులేవంటే తాతతో కూడా కృష్ణుడితో కూడా. దుష్టులను ఎవ్వరు కూడా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోరు, కానీ శ్రీకృష్ణుడు ఎప్పటి కరదాల హృదయంలో పూజిస్తారు. నా కృష్ణుడు దుష్టుడు కాదు, యోగేశ్వరుడు, మహాయోగిరాజ కృష్ణుడు. వ్యాయామం చేసేవాడు, దుష్టులను సంహరించిన నా కృష్ణుడు. మీ పిల్లల్లో పోయండి, ఈ ఎరువులు పోయండి, ఆర్గానిక్ వేయండి, విషయాలు యూరియా డిఏపి వేస్తున్నారు. ఆ మొక్క ఈ సమాజాన్ని విషమిస్తుంది. ఆ మొక్క విషకరమైన భోజనాన్ని ఇస్తుంది. మీరు తయారు చేసిన మొక్క ఈ బంధువుల పుత్రులని ఇలా ఎక్కడ వెళ్ళినా ఒక సాయంత్రమైన ప్రోగ్రాం జరిగితే ఇటువంటి విషయాలు చెప్పండి, తెలియని విషయాలు. కొందరు కరీనాకాయ గురించి మాట్లాడుకుంటున్నారు, కొందరు ఐశ్వర్యరాయ్ గురించి మాట్లాడుకుంటున్నారు, కొందరు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుకుంటున్నారు. నేనైతే వాళ్ళ సమాజానికి మేలు చేశారని నేను అనుకోను. వాళ్ళ వల్లనే నా పిల్లలు ఎన్కౌంటర్ అవుతున్నారు, వాళ్ళ వల్లనే నా పిల్లలు హత్యలకు గురవుతున్నారు, మానభంగాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, ఎన్కౌంటర్కి గురి అవుతున్నారు, శిక్షలు పడుతున్నాయి. ఎవరి వల్ల? ఈ సినిమా ఇండస్ట్రీ వల్ల.
చింపాంజీలను కానీ ఇప్పటి చింపాంజీలు కోతులు ఎవరు మనుషులు కావట్లేదు. అంటే ఆ చార్లీ డార్విన్ సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతం. కానీ పృథ్వీ మొదటి మానవుడు ఎవరు? మహర్షి మను, రాణి శత్రుఘ్న. వీళ్ళ వల్లనే ఈ సంసారం మొత్తం ఏర్పడింది. ఈ సంతానాలు మొత్తం సప్త ఋషులను సృష్టించాడు ఆ బ్రహ్మదేవుడు. రాణి శత్రుఘ్న మహర్షి మనుని సృష్టించాడు. వాళ్ళ ద్వారా కర్దముని అని, అదేవిధంగా సతి అనసూయ, ఇలా అందరి సృష్టి ఏర్పడింది వీళ్ళంతా. అదే ఈ భజన శక్తి. కానీ చార్లీ డార్విన్ నమ్ముతున్నాడు. చదువుకున్న వాళ్ళు కూడా పుస్తకాలు ఏమైందంటే కూర్చొని కోతి తోక అరిగిపోయింది. మరి ఇప్పటి కోతుల తోకలు ఎందుకు అరిగాయి? धरती की शान तुझे मनों की संतान, धरती की शान तुझे मनों की संतान, तेरी पंखियों में बंद तूफान है, मनुष्य तो बड़ा महान है, मनुष्य तो बड़ा महान है। तू जो चाहे पर्वत पहाड़ों को तोड़ दे, तू जो चाहे पर्वत पहाड़ों को तोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी तोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी तोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से तोड़ दे, अमर तेरे प्राण मिला तुझको वरदान, अरे अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं परमात्मा है, आत्मा में स्वयं भगवान है, मनुष्य तो बड़ा महान है, मनुष्य तो बड़ा महान है। धरती की शान तुझे मनों की संतान, धरती की शान तुझे मनों की संतान, तेरी शक्तियों में बंद तूफान है, मनुष्य तो बड़ा महान है, मनुष्य तो बड़ा महान है। नैनों में ज्वाला तेरी गति में भूचाल, नैनों में ज्वाला तेरी गति में भूचाल, तेरे सीने में छुपा महाकाल है, तेरे सीने में छुपा महाकाल है, मनुष्य तो बड़ा महान है, मनुष्य तो बड़ा महान है। धरती के लाल तेरा हिमगिरी सवाल, धरती के लाल तेरा हिमगिरी सवाल, तेरी मूर्तियों में तांडव का ताल है, मनुष्य तो बड़ा महान है। खुद को तू जान जरा शक्ति पहचान, खुद को तू जान जरा शक्ति पहचान, तेरे वाणी में दुर्गा आह्वान है, शत्रु बड़ा महान है। धरती सा धैर्य तुझमें अग्नि सा तेज, धरती सा धैर्य तुझमें अग्नि सा तेज, तू जो चाहे तूफान को थाम ले, पापों का वेग रुके, पतिता का शीश झुके, पापों का वेग रुके, पतिता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले, तू जो अगर हिम्मत से काम ले, गुरु सा प्रतिमान, पवन सा गतिमान, तेरी नभ से ऊंची उड़ान है, मनुष्य तो बड़ा महान है, मनुष्य तो बड़ा महान है। धरती की शान तुझे मनों की संतान, धरती की शान तुझे मनों की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है, मनुष्य तो बड़ा महान है, मनुष्य तो बड़ा महान है। तो हैवान शैतान नहीं है, मनुष्य अपने आप को शैतान हैवान कोई न मानना है। ताड़ासन
నేను 50 చేసినప్పుడు మీకు చేస్తున్నప్పుడు కూడా అలసిపోయినప్పుడు ఒకసారి అన్నం తిని మీరు 3 పూటలు తిని ఎందుకు చేయలేరు? చేయగలరు కదా, అలవాటు చేసుకోవాలి మెల్లమెల్లగా. మీ ముందే చేశాం 50 సూర్య నమస్కారాలు చేశాను, అక్కడ ఇక్కడ 300 పుషప్లు చేశాం. మరి మీ మనం చేస్తున్నారు కూడా, ఉదయం మీకే కాదు సాయంత్రం కూడా చేస్తున్నాం. ఆలోచించడం ఒకసారి. తినేది మధ్యాహ్నం ఒకటేసారి రైస్ ఒకటేసారి తింటాను. ఉదయం నా బలానికి కారణం ఉదయం తినే వేరుశనగలు, శనగలు. మీలో కూడా వస్తుంది బలం. టిఫిన్లో ఏం తీసుకోండి, రాత్రి వేరుశనగలు కొన్ని నానబెట్టుకోండి, శనగలు నానబెట్టుకోండి, కొన్ని పెసలు నానబెట్టుకోండి, 5-6 బాదాంలు, 5-6 కాజులు. బస్ ఈ పంచామృతాలు మీరు అపారమైన బలాన్ని, మీ పోషక లోపాలు, షుగర్, డయాబెటీస్ ఇవేమీ ఉండవు. టిఫిన్లో ఏ రోజైతే ఈ చిరుధాన్యాలు, ఈ మిక్సింగ్ టైప్ ఆఫ్ సీడ్స్ తీసుకుంటారో వాళ్ళు జన్మల హాస్పిటల్ వెళ్ళారు. విటమిన్, ప్రోటీన్, కాల్షియం లోపాలు ఉండేవాళ్ళు. అది నా బలానికి కారణం. మీరు చూస్తుంది నేను లైవ్ ఎగ్జాంపుల్ దానికి. రోజు నేను 500 నుండి 1000, 700, 800, 1000 ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీరు కనీసం 50 చేయలేదా? చేయగలరు. సంకల్పించుకోవాలి. ఎవరైతే భోజనంలో అదుపులో ఉంటారో వాళ్ళు అపారమైన శక్తిని పొందుతారు. కానీ భోజనాన్ని అరిగించడంలో వాళ్ళ శక్తి పెరుగుతుంది ఎక్కువ. అందుకే రాత్రి రైస్ మానేయండి. వాళ్ళలో ఓజస్సు, తేజస్సు అపారంగా పెరుగుతుంది. అపారమైన సంకల్పం, ఈశ్వర శక్తి పెరుగుతుంది. అందుకే ఈశ్వరుడు లాగా ఉంటారు. సరే, నెక్స్ట్ చేతుల ముందు వైపు శ్వాస తీసుకోవాలి, వదిలేస్తూ మధ్యలో తీసుకోవాలి, వదిలేస్తూ మధ్యలో తీసుకోవాలి. చేతులు స్ట్రేట్ ఉండాలి, ప్యారలల్ సమాంతరంగా ఉండాలి. చేతులు మధ్యలో శ్వాస తీసుకోవాలి, వదిలేస్తూ లేదంటే మా లోకల్ గురువు అలా చెప్పాడు, మా యోగా మాస్టర్ ఇలా చెప్పారని చెప్తుంటారు కొందరు. అరే ఈ గురువులు ఎవరో వాళ్ళని ఫాలో అవ్వండి. ఈ ప్రపంచానికి యోగ పరిచయం చేసిన గురువులు ఎవరు వాళ్ళని ఫాలో అవ్వండి. కానీ లోకల్ వాళ్ళని పట్టుకుంటే వేలాంటి ఓకే, లోకల్ వాళ్ళు ఒకవేళ సత్యాన్ని పాటిస్తే వాళ్ళు నిజం చెప్తే వాళ్ళని వినండి. కానీ అప్పుడు మాటలు చెప్తున్నా మా గురువు అయితే ఇలా చెప్పారని మీరు ఇలా చెప్తున్నారంటే ఏం కాదు. కొన్ని చోట్ల వెళ్తే అంటారు మా గురువు గారైతే పొద్దున గోడేసి తాగలుగుతారండి. వాణి శరీరంలో ఏ వ్యాధి ఉండేమో ఇవన్నీ కాదు. అది నేను చెప్పి నువ్వు కూడా నా గురువు చెప్పిందంటే ఆ గురువుల గురువు ఏం చెప్పాడు? స్వామి రామదేవి ప్రపంచానికి యోగా నేర్పిన మహానీయుడు. అలాగే ఎందరో యోగ గురువులు ఉన్నారు, కానీ స్వామి రామదేవి కాలేకపోయారు అంటారు. ఎందుకు? ఆయన సత్య మార్గంలో వెళ్ళాడు. ఏదైతే నిజంతో ఎంతో మంది జీవితాలు మార్చాడు, క్యాన్సర్ ద్వారా చచ్చిపోయే వాళ్ళని రక్షించాడు. వాళ్ళని ఫాలో అవ్వండి, శ్రేష్ఠులని ఫాలో అవ్వండి, నిమ్నులని కాదు, అల్పులని కాదు. అల్పులు ఎవరు కాదు, కానీ వాళ్ళని వాళ్ళు అల్పులు అనుకుని ఇటువంటి ప్రజలు, అసత్య ప్రజలు కదా, వాళ్ళని వాళ్ళు అల్పులు అనుకుని అల్పులు అవుతున్నారు. మధ్యలో శ్వాస తీసుకోవాలి. సరే, నెక్స్ట్ కుడి చేయి ఎడమ భుజం మీద పెట్టాలి, ఎడమ చేయి కుడి భుజం, కుడి నడుము మీద.
ఇవాళ 5వ రోజు ప్లేస్లో మార్పు కనిపిస్తుంది. ఇవాళ మాకు కొందరు ప్లేస్లో మార్పులు కనిపిస్తున్నాయి. అలా ఆ మార్పు రావాలి. సత్కార భూమి తీవ్ర పద్ధతి మహర్షి చెప్తున్నారు. తీవ్ర వేగంలో అభ్యాసం చేసే వాళ్ళు తొందరగా ప్రొడక్టివిటీ పొందుతారని మంచి ఇలాంటి కోనాసన్స్ మళ్ళీ శ్వాస తీసుకోవాలి. కొంచెం నడుము నొప్పి అనిపిస్తే ఉదయం సాయంత్రం భర్గరాసనం, మందరాసనం, భుజంగాసనం చేసుకోవాలి. పాదహస్తాసనం చేద్దాం. శ్వాస తీసుకుని వెనక్కి వెళ్దాం కదా. ఇవాళ యమ గురించి చెప్తాను. యమ శ్వాస తీసుకుని వెనక్కి, శ్వాస వదిలేసి, శ్వాస తీసుకుని వెనక్కి, శ్వాస వదిలేసి నిరంతరంగా కపాలభాతి చేస్తూ యమ గురించి వినండి. కూర్చోండి అందరూ. పతంజలి మహర్షి, పతంజలి యోగా అంటాం కదా. పతంజలి యోగంలో ముఖ్యమైన అంశాలు చెప్తున్నాను. అసలైన యోగా అంటే ఏంటో రాసుకోండి. యోగాలో 8 అంగాలు ఉంటాయి, 8 భాగాలు ఉంటాయి. యోగాలో అష్టాంగ యోగా అంటారు. పతంజలి మహర్షి గారు కపాలభాతి చేసుకుని వినండి, దానండి, చేయండి. అష్టాంగ యోగా, పతంజలి అష్టాంగ యోగా ఏంటి? దీంట్లో అష్ట అంగాలు ఉంటాయి. పతంజలి అష్టాంగ యోగాలో అష్టాంగాలు ఉంటాయి. మొదటిది యమ, రెండవది నియమ, యమ నియమ, యమ మొదటిది, రెండవది నియమ, మూడవది ఆసన. 8 చెప్పేస్తాను, తర్వాత ఒకదాని గురించి వివరిస్తాను. యమ గురించి మొదటిది యమ, రెండవది నియమ, మూడవది ఆసన. కేవలం ఆసనాలు చేస్తే ఒకటే అయినట్టు. తర్వాత 4వది ప్రాణాయామ. ఇది ఇప్పుడు చేస్తుంది కపాలభాతి. 4వది ప్రాణాయామ. 5వది ప్రత్యాహారం. యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం 5వది ప్రత్యాహారం. తర్వాత ధారణ, 6వది ధారణ. ధారణ చేయకుండా ధ్యానం ఎవరు చేయలేరు. మనసుని ఒక చోట ధారణ చేయకుండా. ఇగో 7వది ధ్యానం, 7వ స్టెప్ ధ్యానం. చాలా మంది 7కు దూకాలని అనుకుంటున్నారు, అక్కడికి రాలేదు అనుకుంటున్నారు. ఒక క్లాస్ 7వ క్లాస్ ఏదైనా వెళ్తారా? సెకండ్ క్లాస్ పాస్ కానీ ఏమైంది? ధ్యానం అయింది. 7వది ధ్యానం అయిందా? లాస్ట్కి 8వది సమాధి. చాలా మంది సమాధి అంటారు కదా. ఇదిగోండి, ఇవన్నీ పాటిస్తేనే 7 సక్సెస్ అయితేనే 8వ సమాధి స్థితికి వెళ్తారు. సమాధి అంటే ఏంటండి? జీవితంలో వచ్చే మార్పులనే సమాధి అంటారు. ఇంతకుముందు తాగుపోతూ ఉంటే ఇప్పుడు తాగట్లేదు, మారాడు అంటే ఈయన సమాధి ప్రాప్తించింది ఈయనకు అని అర్థం. ఆయన కేవలం కాళ్ళు మూసుకొని గొయ్యి తప్పుకొని కూర్చోవడం కాదు. అలా ఎవరి ఆసన, ఎటువంటి సాధన లేకుండా గొయ్యి తప్పుకొని కూర్చుంటారు కదా, వాళ్ళు లోపల కొట్టుకొని చేస్తారు ఇబ్బంది పడి. అటువంటి వాళ్ళకి మోక్షం లభించదు. కానీ ఈ సాధన చేసి ప్రశాంతంగా ఉంటారు కదా, సమాధి స్థితికి వెళ్తారు. కొందరు మహనీయులు కళ్ళు మూసుకొని ఉండి ప్రశాంత శ్వాస ఆగిపోయి అలాగే దేవుడు నిబంధనమై సమాధి తీసుకుంటారు కదా, వాళ్ళు ప్రశాంతంగా చనిపోతారు. కామ, క్రోధ, లోపం, ఈర్ష్య, ద్వేషాల నుండి ముక్తులైన వాళ్ళు. అది సమాధి అంటే నిజమైన సమాధి. సంత జ్ఞానేశ్వర మహారాజ్ 14 సంవత్సరాలు సమాధి స్థితికి వెళ్ళారు.
14 సంవత్సరాలే. ఆయన భగవద్గీతని జ్ఞానేశ్వరిగా మహారాష్ట్ర మరాఠీలో జ్ఞానేశ్వరిగా రాసిన మహనీయుడు 14 సంవత్సరాల సమాధి స్థితికి వెళ్ళిన వారు ఎవరు? మహాయోగి జ్ఞానేశ్వర మహారాజ్. అదేవిధంగా సంత ఇంద్రనాథ్ మహారాజ్ వాళ్ళు నీటి సమాధి చెందారు. ఈ విధంగా ముక్తులైన వాళ్ళే సమాధికి అర్హులు. కానీ భోగాలు మునిలో ఉన్న వాళ్ళు, ఈ యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఇవి ధ్యాన ఇవి లేని వాళ్ళు సమాధి అంటే వాళ్ళ ఈశ్వరుని కోరు మళ్ళీ ఏదో నిమ్న యోగిలో వెళ్తారు. యమ యమ హెడ్డింగ్ పెట్టుకోండి. యమలో పంచాంగాలు ఉన్నాయి, 5 భాగాలు యమలో, సబ్ డివిజన్స్. యమలో 5 సబ్ డివిజన్స్. బాహ్య ప్రాణాయామం చేసుకోండి. తర్వాత జీవన సహిత బాహ్య. యమలో 5 ఏంటంటే అహింస. మొదటిది అహింస, సత్య, అస్తేయ, మూడవది అస్తేయ, నాలుగవది బ్రహ్మచర్య, ఐదవది అపరిగ్రహం. మిగతా వాళ్ళు కూడా రేపు నోట్బుక్ మీద దగ్గర రాసుకోండి. ఈ జ్ఞానం చాలా అవసరం. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. కేవలం గుడికి వెళ్ళే మార్గం ఉంది. ఎప్పటికి గుడికి వెళ్ళే వాళ్ళు, కేవలం గుడికి వెళ్ళే వాళ్ళు గుడికి వెళ్ళాలి, కానీ కేవలం గుడికి వెళ్ళే వాళ్ళు ఎటువంటి ఏం లేని వాళ్ళు బాధపడతారు. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. మొదలంటారు కేవలం యంత్రాన్ని ధరించేవాళ్ళు, వాళ్ళకు ఉంది అసలు. కేవలం ఉంగరాలు ధరించేవాళ్ళు ఉందా వాళ్ళ అసలు? లేదు. కేవలం మనీ బ్యాంక్ పెట్టుకున్న వాళ్ళు ఉంది అసలు? ఇలా అన్ని ఇబ్బందికర మార్గాలు ఉంటాయి, కానీ మంచి మార్గం ఒకటే ఉంటుంది. అది పతంజలి అష్టాంగ యోగ మార్గం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇటు నుండి కూడా రావచ్చు, గోడలోకి దొక్కుంటూ ఇటు నుండి కూడా రావచ్చు, ముళ్ళ నుండి వెనక నుండి కూడా రావచ్చు. కానీ మంచి దారి ఒకటే గేట్ ఉంటుంది ఇంటికి. ఈ దారులు ఏమంటారు? దొంగ దారి అంటారు. కానీ మంచి దారి ఒకటే ఉంటుంది. పతంజలి అష్టాంగ యోగ దారి. దీన్ని ఫాలో అయిన వాళ్ళు శ్రేష్ఠులు అవుతారు, ఆరోగ్యంగా బాగుంటారు, మానసికంగా బాగుంటారు, ఐశ్వర్యపరంగా ధనవంతులు అవుతారు. హాస్పిటల్ డబ్బులు లేకపోతే ఐశ్వర్యవంతులు ధనవంతులు అవుతారు. మరి కేవలం గుడికి వెళ్తున్నారు, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, నువ్వు కష్టపడి దేవుడిని మొక్కు, తప్పకుండా ఫలితం వస్తుంది. కానీ కేవలం కష్టపడకుండా దేవుడిని మొక్కితే ఏం రాదు, దొరకదు. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య. ఐదవది అపరిగ్రహం. ఐదవది రాసుకున్నారా? అపరిగ్రహం. ఇది యమ. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, యమః. బ్రహ్మచర్యం అంటే ఫస్ట్ అహింస అంటే, అహింస అంటే హింసని హరించేది. ఈ ప్రాణాలు హరించేవాడు ఆ యమ. ఈ హింసని హరించే యమ అహింస. అహింసాయుతంగా ఉన్న వాళ్ళు శ్రేష్ఠులుగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అహింస హింస అంటే ఏంటంటే క్షణిక సుఖం కోసం వేరే వాళ్ళని ఎడాపెడా అనేయడం. సపోజ్ నేను శ్రావణ్ గారిని ఏదో ఒక మాట అనేసాను అంటే నేను ఇంతమందిలో ఆయన నా మాట ఆయన నెమరు వేసుకొని బాధపడుతూ ఉన్నాడు లేకపోతుందా? ఓకే, చెడు వాళ్ళని అనండి, వాడు బాధపడు, నాకు సంజాయించడానికి అన్నాడు. కానీ మంచి వాళ్ళని కూడా మీరు కావాలని మీ నోటితో ఇబ్బంది పెట్టి హెరాస్ చేయడం, ఇది ఒక రకమైన హింస. ఆయన ఒక మాట అనడం వల్ల ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు ఇబ్బంది కలిగి. సో అది హింస కారణం. అందుకే మన వాక్ పరంగా, మన నోటి పరంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయడం, ఇదే అహింస అంటే. ఇంకొక హింస ఉంది, క్షణిక రుచి కోసం జంతువులని చంపుకునేయడం. నాలుగు వేల చూడలేదా? మాంసం లేకుండా తినకుండా రుచికి లోబడి మీ చిన్న వేలు కట్ అయితే ఈ అబ్బాయి మీ పక్కింటి అబ్బాయిని వేలు కట్ చేస్తే గొడవ అవుతుందా లేదా? జైలు అంటారు, కోర్టు కూడా వెళ్తారా లేదా? మరి ఆ జీవుడు, మనం ఒక జీవిని సృష్టించినప్పుడు, ఒక జీవిని మనం తయారు చేయనప్పుడు చంపే అధికారం కూడా మనకి లేదు.
ఇంకొకటి వాటి కూడా నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. శరీరాభివృద్ధి సరిగా లేకపోవచ్చు మనలాగా, వాటి దగ్గర ఆయుధాలు లేకపోవచ్చు పోరాడడానికి, మనకంటే అవి పెద్దగా లేకపోవచ్చు, వాళ్ళకు ఓటు హక్కు లేకపోవచ్చు. అందుకే ఏ లీడర్ సపోర్ట్ చేయవాలి. ఓటు హక్కు ఉన్న చోట వాడు ఎంత నికృష్టుడైనా కానీ ఆ లీడర్ వాడి కాలు పోవడానికి వెళ్తాడు. ఈ జంతువుల దగ్గర వెపన్స్ లేవు, పోరాడలేవు, మాట్లాడలేవు, వాటి బాధను చెప్పుకోలేవు. కానీ అవి కూడా ఏడుస్తాయి, అవి కూడా బాధపడతాయి, అవి కూడా కోపంతో అవుతాయి. మిమ్మల్ని చంపేంత కోపం వస్తుంది వాళ్ళకి కూడా, కానీ చంపలేవు, చిన్నది. కాబట్టి క్షణిక సుఖం కోసం వాటిని చంపకపోతే సరిగా ఒక రాత్రి కోసం. ప్రతి జీవికి ప్రత్యాహం ఉంది. ఇక కొందరు అన్నారు అజ్ఞానులు, మరి చంపకపోతే ఈ సమాజంలో మేకలు ఎక్కువ పెరిగిపోతాయి కదా, కోళ్ళు ఎక్కువ పెరిగిపోతాయి కదా. మర్రి చెట్టు కూడా అంత పెద్దగా ఉంది, దాని విత్తనాలు ఎన్ని కింద పడుతున్నాయి. మరి అన్ని మర్రి విత్తనాలు అన్ని మొలిస్తే భూమి ఏమనుకోవాలి? అవుతుందా? మరి అవట్లేదు. ఆ ఈశ్వరుడు సృష్టించిన వాడు ఎక్కడ వీటిని ఎలా కాపాడాలి, ఎలా చేయాలి, వాటి మార్గం ఎలా చూపించాలి, నువ్వు ఇంటికి తీసుకొచ్చి దాన్ని పెంపుడు చేసుకున్నావు. కానీ అవి అడవి జంతువులు, ఏ విధంగా జింకలు ఉన్నాయో, జింకలు కూడా ఇంట్లో ఇప్పుడు తెచ్చుకుంటున్నారు, పెంపుడు చేసుకుంటున్నారు. కుందేళ్ళని కూడా అడవిలో ఉన్న వాటిని, ఇక వాటిని కూడా కోసుకొని ఇది జరిగాక. కానీ ప్రతి జీవికి ప్రతి అనుకుంది ఈ సృష్టిలో. ఓకే, ఒక కీటకానికి కప్పతింటే న్యాయం, కప్పని పాము తింటే న్యాయం, అది ఈశ్వరుడు న్యాయం. వస్తే ఏది ఎలా తినాలి, వాటి రుచి ఎలా ఉంచాలి, వాళ్ళ పళ్ళు ఎలా ఉంటాయి, నాలుగు ఎలా ఉంటాయి, ఆ దేవుడు పెట్టాడు. ఒక కీటకాన్ని కప్ప తింటే న్యాయం, కప్పని పాము తింటే న్యాయం, పాముని గద్ద తింటే న్యాయం. కానీ వీటాన్ని మనిషి తింటే అన్యాయం. అందుకే ఈ జీవి హింస చెయ్యదు. సరే, ఒక కుక్క పిల్లిని తింటుంది, పచ్చి మాంసాన్ని. అదే పచ్చి పిల్లిని తిరిగి చూపించండి ఇలాగే తోలుతో సహా, ఏమైతే ఆ రోజు కథ. ఒకవేళ మట్టి ముద్ద తిన్నా కూడా యూరిక్ యాసిడ్ తయారవుతుంది మీలో, యూరిక్ యాసిడ్ తయారవుతుంది. ఆ యూరిక్ యాసిడ్ ని నియంత్రించడంలో మీ శరీర శక్తి అంతా జీవితాంతం పోతుంది. దాంతో అల్పాయుష్తో మరణిస్తారు. అందుకే మలేరియా అయిన వాళ్ళకి ఏమంటారు డాక్టర్, మాంసం తినదంటారా లేదా? వ్యాధులు వచ్చిన వాళ్ళకి మాంసం మానేయాలంటారా లేదా? కానీ మా కేసీఆర్ గారు అంటారు మాంసం తినే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది మాంసం అనేది మనిషి ఆహారం కాదు, మాంసాహారం చేస్తే మనిషి అల్పాయుష్తో మరణిస్తాడు, మనిషి సిస్టమ్ దానికి అనుసారంగా తయారు చేయబడలేదు అని. పచ్చి మాంసాన్ని జంతువులు తినగలవు, కానీ మనిషి తినలేడు. వాటిలో హార్మోన్స్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, అవి కెమికలైజ్ అవుతాయి. ఒక ఏదైనా జీవిని మీరు హరాస్ చేసినప్పుడు అది బాధపడుతుంది, ఏడుస్తుంది, నొప్పి కలుగుతుంది. అప్పుడు దాని హార్మోన్స్, ఎంజైమ్స్ ఏమవుతాయి? ఫ్రెష్ బ్లడ్ కెమికలైజ్ అవుతాయి. ఈ బాబుని మనమంతా కొడితే పిచ్చోడు అవుతారా లేదా? అంటే బ్లడ్ హార్మోన్స్ అన్ని కెమికలైజ్ అవుతాయా లేదా? శరీరానికి కెమికలైజ్ అయిందా లేదా? అదే విధంగా ప్రతి జీవి కెమికలైజ్ అవుతుంది. అటువంటి మాంసాన్ని రుచి కోసం తింటే ఆ కెమికల్ తిన్న ప్రభావం పడి ఈ మనసుని పాడు చేస్తుంది. ఏ విధంగా అయితే జీవి చనిపోయేటప్పుడు బాధపడుతుంది, ఏడుస్తుంది, కోపడుతుందో అదే విధంగా ఆ మాంసాన్ని తినే వ్యక్తి కూడా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, మొత్తుకుంటున్నాడు. సూచన చేస్తున్నాడు. అర్థమైందా? ఇది హింస యొక్క దుష్పరిణామం. అందుకే అప్పుడే చెప్పాడు పతంజలి మహర్షి, అహింసాయుతమైన జీవితం జీవించుమని. ఈ సృష్టి యొక్క ఆకృతి ఆ ఈశ్వరుడు న్యాయ ప్రకారంగా చేశాడు. ఏది ఏం తినాలి, ఏది తినొద్దు. కానీ మనిషి అన్యాయం మారుస్తున్నాడు, అన్యాయంగా. మీరు చూస్తే మాంసాహారం యొక్క అన్ని పళ్ళు ఎలా ఉంటాయి? కొరలు ఉంటాయి వాటికి. కానీ శాకాహారంలో ఎలా ఉంటాయి? కొరలు ఉంటాయి. శాకాహార జీవులకి అన్ని పళ్ళే ఉంటాయి, పెద్ద పళ్ళే ఉంటాయి. చూసారా? ఎగ్జాంపుల్ ఆవు మాంసాన్ని తినదు కాబట్టి దానికి షార్ప్ పళ్ళు ఇవ్వలేదు. ఇలా దవడలు ఇచ్చారు నమలడం కోసం. మనిషి కూడా నమలడం కోసం దవడలు ఇచ్చారు, గుర్రానికి, గాడిదకి. కానీ మాంసాహార జీవులు చూడండి, పిల్లికి మాంసాన్ని లాగే పళ్ళు ఇస్తారు, పులికి, కుక్కకి పళ్ళు ఇస్తారు చీల్చి తినడం కోసం. ఇలా మాంసాహార జీవులు సింహం అయినా, పులి అయినా, ఏ జీవులైనా ఎలా ఉన్నాయి? వాటికి కొరలు ఉంటాయి మాంసాన్ని చీల్చి తినడం కోసం.
కానీ ఈ శాకాహార జీవులు అన్ని పళ్ళు బద్దపల్లే ఉన్నాయి. ఇంకా ఏవైతే మాంసాహార జీవులు ఉన్నాయో అవన్నీ నాలుకతో నీళ్లు తాగుతాయి. చూడండి, పిల్లి నాలుకతోటే పాలు నాగుతుంది, కుక్క కూడా నాలుకతోటే తాగుతుంది నీళ్లు. కానీ మనిషి గ్లాసులో చేస్తారా, నీళ్లు లోపడే పోతాయి కదా. ఆవు కూడా నాలుగుతో నీళ్ళు తాగుతుంది, ఆవు నోరు నుంచి తాగుతుంది, గుర్రమైనా గాడిదైనా. ఇంత తేడా ఉంది, అయినా మనిషి చేసుకోలేకపోతున్నాడు. ఒక గుర్రాన్ని 10 రోజులు కట్టి ఉంచండి, దాని ముందు బిర్యానీ ఉంచండి అన్నంలో కలిపి, తింటుందా? తినదు. అది నమ్ముతుంది ఈశ్వరుణ్ణి, అది చెప్పిన డ్యూటీ నెరవేరుస్తుంది. ఎంత ఆకలేసిన తినదు, తింటుందా? కానీ మనిషి ముందు ఆకలేసినప్పుడు 10 రోజుల నుంచి మన ముందు ఏం లేకపోతే భార్య చేతిని కొరికి తింటాడు. చూడండి, తినకపోతే చెప్పండి. 10-20 రోజులు ఆకలితో వచ్చాడు ఒక రాక్షసుని, వాడు పచ్చి మాంసాన్ని తినకపోతే చెప్పండి, అంత మన ముందు ఏం లేకపోతే. ఆ స్థితి కూడా రాబోతుంది మెల్లమెల్లగా. ఇలా తిప్పుకోవాలి. అందుకే ఇప్పుడే మార్చుకోవాలి మనమంతా. మీరు మంచివాళ్ళు కాబట్టి ఇక్కడ వచ్చారు, కానీ మిగతా వాళ్ళకి ఈ విషయం చెప్పండి, బంధువులకి అందరికి ఈ విషయాలు చెప్పండి, ఇలా వివరించి. తప్పకుండా వాళ్ళు మానేస్తారు, మంచి వాళ్ళు అవుతారు. ఇంత తేడా ఉంది. ఇంకొక కొందరు అంటారు, మరి గోధుమలు చెట్లు నరుకుతున్నారు కదా, మరి మొక్కలు పాలకు ఆకుకూరలు వాటి గ్రహించారు, అది తెలివి ప్రశ్న చేస్తారు. ఇవన్నీ నీకు ఆ దేవుడు శాకాహారం తినమన్నాడు. ఏ విధంగా కీటకాన్ని కప్పని తినమన్నాడో, కప్పని కీటకం తినమన్నాడో, ఆ పాముకి కప్ప తినమని చెప్పాడు, ఆ విధంగానే మనిషికి కూరగాయల ఆకుకూరలు తినమని చెప్పాడు. మీరు గోధుమలు మిక్సీలో వేసినప్పుడు గోధుమలు కరడిస్తాయా? వాటికి ఏం చేయకుండా హార్మోన్లు ఒకట సజీవులా? గోధుమలు, రాగులు, సజ్జలు మిక్సీలో వేసినప్పుడు తల్లడిస్తారా? రక్తం వెళ్తారా వాటికి? మరి ఆ ప్రభావం మీద పడుతుంది, అక్షయకర ప్రభావం పడదు, పోషక తత్వాలు అందుతాయి. కానీ ఒక జీవిని పోసినప్పుడు అది తల్లడిల్లుతుంది, దాని ప్రభావం పడుతుంది. అందుకే మాంసాహారులు ఆ జీవులు ఏ విధంగా అయితే కొట్టుకుంటాయో, కొట్టుకొని చేస్తాయో, ఈ మనిషి కూడా నేడు మధ్యలోనే అనేక ఇబ్బందులు పడి చేస్తున్నాడు. సో ఇది హింస అంటే. సో దీనికి విరుద్ధంగా అహింసాయుతంగా సాత్వికంగా ఉండడమే సో ఇది అహింస అంటే. మన వాక్పరంగా ఎవరిని హింస చేయొద్దు, శారీరకంగా ఎవరిని హింసించొద్దు, ఇది అహింస. సత్యం అంటే సత్యాన్ని పాటించాలి. ఎవరైతే సత్య మార్గంలో వెళ్తారో నిర్భయంతో ఉంటారు, నిర్భయులు అవుతారు, భయం లేకుండా ఉంటారు. నేను కూడా అహింసాయుత మార్గాన్ని నడుచుకున్నాను. ఇక నా ముందు లారీలు వెళ్తూ ఉంటే ఈ సంవత్సరం 7 లారీలని పోలీసులు వినలేదు, మామూలు తీసుకుని వదిలేశారు, ఒక 2 లారీలని. కానీ వాళ్ళని బెదిరించి మేము కూర్చుంటాం రోడ్డు మీద అని అంత రాత్రంతా వెలుగుగా ఉండి 7 కబీరాలకు వెళ్తున్నాయి, 7 లారీలని గోశాలకు తరలించారు. పని ఆ ఈశ్వరుడు మాతో చేయించాడు. మాంస ముద్దలైతే జీవులు కాపాడబడ్డాడు. నా జీవిత సార్థకమైంది. నేను పని ఎప్పుడు చేయగలిగాను? సత్యమార్గం నడుచుకున్నాను కాబట్టి భయం లేకుండా. అన్నారు మా వాళ్ళు, అరే నీ ప్రాణం మీద వస్తుందిగా, అన్ని వాళ్ళకి క్లాస్ చేస్తున్నావు. అరే 230-50 ఆవులు జీవులు బతికినప్పుడు ఈ ఒక్క జీవి పెద్ద ఇదే కాదు. ఆత్మ అజరవ నిత్య అవినాశి, ఆత్మ శాశ్వతమైనది. పోతే దేహం పోతుంది, మళ్ళా దొరుకుతుంది. కానీ ఈ జీవులన్నీ కాపాడడం, దీనివల్ల వీళ్ళే చనిపోరు, వీళ్ళ మాంసం తినవారు ఇంకెవరో చంపుతారు, రాక్షసులుగా ప్రవర్తిస్తారు, జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఆ విధంగా నేను ధన్యుని ఈ మార్గంలో వచ్చినందుకు. దయచేసి మీరు ఇంత పెద్ద కార్యం చేయకపోయినా కనీసం మీరు మాంసాన్ని తినకుండా అయితే ఈ సేవ మంచిగా చేయగలరు. అదే నేను ప్రార్థిస్తున్నాను. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? సత్య మార్గం నడిచినప్పుడే, సత్య మార్గం నడిచి నిర్భయంగా ఉన్నప్పుడే. ఇక్కడ గొడవ జరుగుతుంది, అదే నువ్వు అటువంటి వేళ తిన్నుండి మరి ఎప్పుడు వాళ్ళకి నేర్పించేది? కృష్ణుడు చెప్పాడు అర్జునుడు యుద్ధం చేయమని, భగవద్గీత చదువుతున్నాడు, గొడవ జరుగుతుంటే ఏదైనా
వాని గమనించండి, గొడవ ఎందుకు జరిగింది, దాంట్లో అసలు సత్యం ఏంటి తెలుసుకోనివ్వండి. వానికి సత్యం అసత్యం అప్పుడే తెలుస్తుంది, ఇంట్లో దాచుకుంటే వానికి ఏం తెలుస్తుంది? కాబట్టి సమాజ జ్ఞానం కూడా ఇవ్వాలి. సత్యాన్ని పాటించేవాళ్ళు, నేను నిజం చెప్తున్నాను నమ్ముతారు, నేను అబద్ధం చెప్తే నా మీద మీకు వ్యాల్యూ పోతుంది. సో దాంతో మళ్ళీ నేను ఇక్కడ వాళ్ళకి అవసరం చోటు దొరకదు, మీరు చోటు ఇవ్వరు. కానీ నేను సత్యాన్ని పాటిస్తే ప్రపంచంలో ఎక్కడైనా చోటు దొరుకుతుంది. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఎక్కడ వెళ్ళినా ఒక్కసారి ఫోన్ కొడితే చాలు, రైల్వే స్టేషన్కి వస్తారు, నాకు రూమ్ ఇస్తారు, ప్రతి ఇంట్లో భోజనం ఇస్తారు, నా ఇంట్లో నా ఇంట్లో అని అంటారు. దీనికి కారణం సత్య మార్గంలో నడవడం వల్ల, ప్రజాసేవ చేయడం వల్ల. సేవలోనే సత్యం ఉంది, సత్యంలోనే ఆనందం ఉంది. కాబట్టి సత్యాన్ని పాటించండి. మీలో అసత్యం ఉంటే బీపీ, షుగర్, డిప్రెషన్, టెన్షన్ పెరిగిపోతుంది. ఓకే 2 సార్లు అబద్ధం చెప్పారు తెలియదు, 5 సార్లు ఓకే తెలియలేదు, కానీ 11వసారి మీరు అబద్ధం చెప్పారని తెలిసిపోతే వాళ్ళ ముందు మీరు తలెత్తుకొని జీవించలేరు, సిబిఐకి దొరికిపోతారు. మీరు కాదు, మీరు సమాజం. నేను ఇక్కడ వాళ్ళని ఏమనట్లేదు, ఈ సమాజం ఇక్కడ రాని వాళ్ళని అంటున్నాను. మీరంతా మంచి వాళ్ళు కాబట్టి ఇక్కడ వచ్చారు. సో ఇది కాబట్టి అసత్య మార్గం వెళ్ళి వ్యాధి పోగొట్టుకోవద్దు. సత్య మార్గం వెళ్తే ఒకసారి ఆయన మొగడు వస్తున్నాడు, భర్త ఏమైనా కలిపితే నేను వచ్చిన గేట్ ముందు ఎక్కడ బస్ స్టాండ్ లో ఫోన్ చేస్తున్నాడు, పాప నేను కలుపు తీసింది, రాలే కదా ఇలా అబద్ధం చెప్పింది. మళ్ళీ ఇంకొకసారి నిజంగా వచ్చి కలుపు తీయాలంటే మీరు బస్ స్టాండ్ నుండి ఇక్కడ వచ్చినారంటారు అంటే జ్ఞానం తగ్గిపోతుంది, క్లిష్టమైన పరిస్థితులు మీకు సహకరించవు. ఇది సత్యం, అసత్యాన్ని వ్యతిరేకం. సత్యంగా ఉండే వాళ్ళకి ఏ వ్యాధులు, నిజం చెప్పే వాళ్ళకి డిప్రెషన్, బీపీ పెరగదు. సత్యం, అహింస, సత్యం, అస్థేయం. అస్థేయం అంటే దొంగలించడం, అస్థేయం అంటే దొంగలించడం, స్థేయం అంటే దొంగలించకుండా ఉండడం. మానసికంగా కూడా ఎవరి మీద అత్యాశ ఉండదు. వేరే వాళ్ళ మీద దృష్టి పడక, సపోజ్ మీరు అంతా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారు, నా మనసు అంటుంది ఆ మొబైల్ తీసుకోమని. మానసికంగా కూడా ఇతరుల వస్తువుల మీద ఆశ ఉండదు. ఎందుకు? దృష్టి పడినప్పుడు ఆ దొంగతన భావన ఉన్నప్పుడు చేయి పనిచేస్తుంది, దేహం దెబ్బతింటుంది. సపోజ్ ఎవరైనా మహిళలైనా పురుషుల మీదైనా ఎటువంటి వక్ర దృష్టి ఉంటే ఇవాళ ఒక రోజు చూశారు, 2వ రోజు చూశారు, 3వ రోజు అగాయిత్యం చేస్తారు. అలా తీసుకెళ్తారు. ఒకసారి కాలు జారిందంటే జారుకుంటూ మొదలు పడేస్తుంది. అందుకే ఎవరి మీద కూడా ఈ దొంగ భావన ఉండదు అని అంటున్నారు. నీకు ఒకసారి దొంగతనం చేశారు, 2వసారి 3వసారి చేశారు, 5వసారి దొరికిపోరా, పోనీ 10వసారి దొరికిపోరా, 11వసారి దొరికిపోరా, అప్పుడు పరిస్థితి ఏంటి? జైలు శిక్ష. ఇవన్నీ క్షణిక సుఖం కోసం ఎటువంటి అత్యాశ పెట్టుకోవద్దు ఎవరి వస్తువుల మీద, ఎవరి మీద. ఇదే అస్థేయము. అస్థేయం అంటే దొంగలించకుండా ఉండడం, అస్థేయం అంటే దొంగలించకుండా ఉండడం, స్థేయం అంటే దొంగలించడం. ఇది కాబట్టి ముందు నుండి ఫ్రీగా ఉంటాం, ఉన్నదాన్ని సరిపెట్టుకుందాం బస్. అస్థేయం. బ్రహ్మచర్యం. సరే మిగతా ఏం చెప్పుకుందాం. బ్రహ్మచర్యం తర్వాత 3వ వారం షార్ట్గా బ్రహ్మచర్యం గురించి చెప్పిస్తాను. ప్రతి ఒక్కరిలో బ్రహ్మదర్శనం ఉన్నట్టు బ్రహ్మచర్యం, ప్రతి ఒక్కరిలో బ్రహ్మదర్శనం. బ్రహ్మ అంటే దేవుడు, ఆ ఈశ్వరుడు, నిర్గుణ స్వరూపుడు, సగుణ స్వరూపుడు, నిరాకారుడు, ఆయననే బ్రహ్మ అంటారు. కానీ బ్రహ్మ అనేది ఆకృతి లేదండి. చాలా మంది తలలు పెట్టారు, ఈ తలను చూసి వేరే వాళ్ళు ఏదేదో వంకర దృష్టిలో మాట్లాడుతున్నారు. బ్రహ్మకి 3 తలలు అంటే ఈయన 3 లోకాల పైన దృష్టి ఉంది ఆ ఈశ్వరుడి అని
దేవుని లాంటి ఆచరణ ఉండడమే బ్రహ్మచర్య. ఆ బ్రహ్మాచరణ ఎలా వస్తుంది? మన ధాతువులని కాపాడుకున్నప్పుడు వస్తుంది. మన ధాతువులు పాడైనప్పుడు తిండి తర్వాత అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మం నుండి 30 రోజులకు పరబ్రహ్మ తయారవుతుంది. ఇంకొక పరబ్రహ్మ తయారు కావాలి. దాన్ని రజమీర్యం అంటారు, స్పర్మోసిస్ అంటారు. సో ఆ బ్రహ్మని కాపాడు. ఈ అన్నం అనే బ్రహ్మ నుండి 30 రోజుల దుర్లభమైన బ్రహ్మని పాడు చేసుకో. అదే సంతానాన్ని, అదే బ్రహ్మను నీలో ఉంటే అనంత పరం బ్రహ్మ యొక్క పరమాత్మ ఆత్మ పరమాత్మ యొక్క శక్తి నీలో వస్తుంది. సో అది బ్రహ్మచర్యం అంటే. ఎవరైతే ధాతువులను కాపాడుకుంటారో వాళ్ళే బ్రహ్మ ఆచరణ చేయగలరు. దైవత్వ గుణాలు ఉంటాయి వాళ్ళు. వ్యభిచారికి మంచి ఆలోచన ఉంటాడా? అటువంటి ప్రజల్ని మంచిగా పాలించగలరా? అదే చెప్తుంది వేద మంత్రాలు. బ్రహ్మచర్య తపసా రాజా రాష్ట్రం విరక్షతి, ఆచార్య బ్రహ్మచర్యైన బ్రహ్మచారి అందించది. బ్రహ్మచారి ఆయన రాజుని తన రాజ్యాన్ని పరిపాలించగలడు. బ్రహ్మచారి బ్రహ్మ ఆచరణ, ప్రతి ఒక్కరు బ్రహ్మ ఆచరణ చేసే ఆచార్య అని ఒక గురువుని ప్రజలకి మంచి శిక్షణ ఇవ్వగలడు. ఒక గురువు బ్రహ్మచారి కాకపోతే అంటే పెళ్ళైన తర్వాత ఏం బాధపడదు. గృహస్థులు సంతానం అయిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఈ వికారాల పట్ల దూరంగా ఉంటే, అందుకోసమే గుళ్ళు గోపురాలు ప్రవేశనానికి భక్తి ఉంది. దీన్ని ఎంచుకోండి భార్య భర్తలు ఇద్దరు. కానీ పిల్లల ముందు భార్య భర్తలు ఆచరణ బాగా ఉంటే పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు? ట్రైనింగ్ ఇస్తున్నారా? వ్యభిచారం ఎలా చేయాలి తల్లిదండ్రులు? సో ఇది ఇలా బ్రహ్మచర్యం గురించి రేపు చెప్పుకుందాం. ప్రతి ఒక్కరి పట్ల బ్రహ్మ దర్శనం కలిగి ఉండడమే బ్రహ్మచర్యం. ఈ దర్శనం రావాలంటే మన ధాతువుని కాపాడుకోవాలంటే రాత్రి అన్నం ఎక్కువ తినదు. ఇంత డీప్గా ఎవరైనా చెప్పారా? డాక్టర్ అని చెప్పాడా? ఏదైనా పంతులు చెప్పాడా ఎవరికైనా ఊళ్ళో? ఏ రోజైతే ఈ పంతులు జ్ఞానం ఉన్న బ్రాహ్మణులు ప్రతి ఊరికి వెళ్ళి ఇటువంటి జ్ఞానాన్ని అందిస్తారో, తెలియక తప్పులు చేస్తారు కానీ తెలిసి ఎవరు తప్పు చేయరు. మీకు ఈ విషయం తెలిసినప్పుడు రేపటి ఏ తప్పు చేయరు, అధికంగా భోజనం చేయరు. అధిక భోజనం వల్ల వీరేస్కరణం అని తెలిస్తే మీరు రేపటి అధిక భోజనం చేయరు, 9 రోజులు తినేస్తారు. ఈ సమాజం చెడిపోవడానికి కారణం జ్ఞానవంతుల లోపం. జ్ఞానవంతులు జ్ఞానం అందించకపోవడం. కాబట్టి వారానికి ఒకసారైనా ఒక పంతులు ఊర్లో వెళ్ళి ప్రతి ఒక్కరికి మరి ఆయనకి తెలియనప్పుడు, గొర్రె పెంచుకొని ఉన్నప్పుడు, శరీరం పెంచుకొని వక్ర దృష్టితో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయగలరు? అదే చెప్తుంది ఆచార్య బ్రహ్మచర్య బ్రహ్మచారి అనిచ్చతి. బ్రహ్మచర్య తపస దేవాకృతి ముఖాగ్రత ఇంద్రో బ్రహ్మచర్య దేవేభ్యో సలామత. బ్రహ్మచర్యం వల్లనే దేవుళ్ళు అమరులయ్యారు, మృత్యుని జయించారు. అమృతం అంటే అదే. అమృతం అంటే వేరే ఏది లేదు. ఆ అమృత సాధన చేయడం, వీరి రక్షణ సాధన చేయడం, ధాతువుని రక్షించుకోవడం, అదే అమృతం అంటే. అదే చెప్పాడు రాక్షసులకు శుక్రాచార్యుడు. శుక్రాన్ని సంరక్షించుకునే విద్య ఇచ్చినవాడు శుక్రాచార్యుడు. రాక్షసుల విద్య కూడా దేవత మీద జయించేటట్టు చేశాడు. అంటే ఎంతటి రాక్షసుడు ఉన్నా కూడా ఆ శుక్రాచార్యుని విద్య గ్రహిస్తే, ఆ శుక్రాన్ని కాపాడుకునే విద్య గ్రహిస్తే ఎంత నికృష్టుడైన మత దేవుడు కాగలదు, దేవతల మీద కూడా విజయాన్ని పొందగలరు. ఇది పురాణాలు ఈ విధంగా వివరించాయి. కానీ చాలా మందికి అర్థం కాక పురాణాలు అడ్డదిడ్డంగా చెప్తున్నాయి. తెలుసుకో, పురాణాల్లో ఏముంది? సారం ఉంది. శుక్రాచార్య శుక్ర విద్య, శుక్రాన్ని రక్షించే విద్య గురించి చెప్పిన శుక్రాచార్య. కానీ ఒక మనిషి కాదు. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ పురాణాలు ఎందుకు వచ్చాయంటే సాధారణ మానవుడికి సంజాయించడం కోసం. అందరూ చతుర్వేదాలు చదువుకోలేదు. ఈ మొన్న 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ వివిధ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, 1400 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు, 1400 సంవత్సరాల క్రితం ముస్లిం లేదు, 2000 సంవత్సరాల క్రితం క్రిస్టియానిటీ లేదు. కానీ వీళ్ళు వచ్చి మనుషులకి సాధారణ భాషలో ఏవేవో విషయాలు చెప్పడంతో మన వాళ్ళు వేదాలు అందరూ చదువుకోవట్లేదే, వీళ్ళకు కూడా తెలియాలి సాధారణ భాషలో అని తర్వాత మొన్న 2000 సంవత్సరాల క్రితం పురాణాలు తీసుకొచ్చారు. శివ పురాణం అని ఇవన్నీ. ఈ పురాణాల్లో భాష కూడా తెలియట్లేదు కొందరు. శివుడికి నైవేద్యం పెట్టాడని, శివుడికి చిక్క నైవేద్యం పెట్టాడని ఏవేవో అడ్డమైన కథలు వర్ణిస్తున్నారు ప్రజలకి. కానీ దాంట్లో అది కాదు, ఇంకా చాలా విస్తరించి ఉన్నాయి. సో ఆయన సాధారణ మానవుడు తెలియడం కోసం పురాణాలు వచ్చాయి. కానీ మూల
సత్యమైన జ్ఞానం వేదాలే. మీలో వేదాలు చదివే సామర్థ్యం ఉంటే వేదాలే చదవాలి, పురాణాన్ని పక్కన పెట్టాలి. వందర పోవచ్చు, సంజాయించే వాళ్ళు లేకపోతే. ఒక గురువు ఇలా చెప్తాడు,